ఏప్రిల్ 23 ఇవాళ సిగ్నిఫికెన్స్ ఏంటో తెలుసా? ఇవాళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి దీని వెనుకున్న మెయిన్ రీజన్ విలియం షేక్స్పియర్, హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ ఫేమస్ పోయెట్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. అవునండి, విలియం షేక్స్పియర్ యొక్క బర్త్డే అండ్ అలాగే డే ఆఫ్ డెత్ కూడా ఏప్రిల్ 23. ఆయన గౌరవార్థం షేక్స్పియర్ ఇంగ్లీష్కి చేసిన కాంట్రిబ్యూషన్స్కి కారణంగా మనం ఆయన గౌరవార్థము ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేని ఏప్రిల్ 23 సెలబ్రేట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆయన చెప్పిన ఒక ఫేమస్ కోట్ మీకు చెప్తాను అండ్ అలాగే ఒక ఈడియం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన చెప్పిన ఫేమస్ కోట్ ఏంటంటే, వీ నో వాట్ వీ ఆర్ బట్ నో నాట్ వాట్ వీ మే బీ. అంటే మనం ఏంటో, ఇప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నామో మనకు తెలుసు. వీ నో వాట్ వీ ఆర్, మనం ఏంటనేది మనకి తెలుసు. బట్ నో నాట్ వాట్ వీ మే బీ, మనం ఏం అవుతామో మనకు తెలీదు. అంటే ఫ్యూచర్ అనేది తెలియని విషయం కదా. సో మనం ప్రజెంట్ ఎలా ఉన్నామనేది మన పొజిషన్ మనకు తెలుసు, కానీ ఫ్యూచర్ అనేది తెలియదు. అంటే ఏంటి, ఫ్యూచర్లో మన విల్లింగ్ బట్టి ఏదైనా జరగచ్చు అని చెప్పడం అనమాట. అలాగే నేను ఇవాళ చెప్తానన్న ఇడియం స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్ అని అంటే సీక్రెట్ని రివీల్ చేయడం. అంటే కావాలని కానీ లేకపోతే తెలియక కానీ, అది చెప్పాలన్న ఆత్రంతో కానీ, విచక్షణ లేకుండా కానీ, ఏ రకంగా అయినా సరే ఒక సీక్రెట్ అనేది అవతల వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడాన్ని స్పిల్ ద బీన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ స్పిల్ ద బీన్స్ అబౌట్ అ బర్త్డే సర్ప్రైజ్ ఫర్ హిమ్. అంటే మనం అతని కోసం ప్లాన్ చేసిన బర్త్డే సర్ప్రైజ్ని తను రివీల్ చేసేసింది, తను చెప్పేసింది అని అర్థం. స్పిల్ ద బీన్స్ అని అంటే రివీల్ చేయడము లేదా సీక్రెట్ చెప్పడం అవతల వాళ్ళకి. అర్థమైంది కదండి ఈడియమ్. దీంతో పాటు ఇంకా ఈడియమ్స్ కూడా ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఐఎమ్ ఆన్ క్లౌడ్ నైన్, ఐఎమ్ ఆన్ ద మూన్. ఆ వీడియోస్ మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. సబ్స్క్రైబ్ లెర్న్ విత్ మీ ప్రత్యూష.